పార్లమెంటు ఎన్నికలు ఈ నెల 13వ తారీఖున జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో సింగరేణి కార్మికులు ఎవరికి ఓటేయాలనేది కీలక అంశంగా సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే సింగరేణి మనుగడ ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వము ప్రైవేటీకరణ పేరుతోని మొత్తం బ్లాకులన్నీ ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలను నడపడం మా బాధ్యత కాదని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మినట్లే సింగరేణిని కూడా అమ్మటానికి వేలంపాట వేసి అమ్ముతా ఉంది. దీనివల్ల పర్మనెంట్ కార్మికుల సంఖ్య మొత్తం తీసేసి దాని స్థానంలో కాంట్రాక్ట్ కార్మికులని తీసుకొచ్చి పెట్టాలని చూస్తూ ఉంది. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు కావచ్చు, ఉద్యోగస్తులు ఇవి వస్తే ఆదాయం వస్తే అది దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కాంట్రాక్ట్ వ్యవస్థ వస్తే కాంట్రాక్ట్ కార్మికులు మినిమం జీతాలు లేక మొత్తం లాభాలన్నీ ప్రైవేట్ వాళ్ళు దోచుకొని వాడు డబ్బులన్నీ తీసుకుపోయి ఇతర దేశాల్లో బ్యాంకులలో పెట్టుకొని దాచిపెట్టుకుంటాడు. దానివల్ల దేశం అభివృద్ధి చెందదు. అందుకనే ఈ ప్రైవేటీకరణ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే దేశానికి మనుగడగా ఉంటుంది అనే విషయాన్ని చెప్పదలుచుకున్నాం. అందుకనే సింగరేణి మనుగడ రేపు బీజేపీ ప్రభుత్వం మూడోసారి ఎన్నికల్లో గెలిస్తే మాత్రం ఈ సింగరేణి బతికే పరిస్థితి లేదు. అందుకనే సింగరేణి కార్మికులందరూ కూడా ఆలోచించాలి, ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పేసి ముందుగా సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ఇక రెండో అంశం ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఇప్పటికే 3 నెలలు 4 నెలల జీతం రికవర్ చేస్తూ ఉంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో కార్మికులకు జీతాలే రాకుండా పోయినటువంటి పరిస్థితి. ఇన్కమ్ ట్యాక్స్ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం ఒక్క పైస అంటే ఒక్క పైస రాయితీ ఇవ్వకుండా రోజు రోజుకి జీతం అంతో ఇంతో పెరుగుతూ ఉంటే జీతం మొత్తం కట్ చేసుకుంటూ మొత్తం ఖజానా నింపుకుంటా ఉంది బీజేపీ ప్రభుత్వం తప్ప ఒక్క పెట్టుబడిదారులకేమో పెద్ద ఆసాములకేమో 30% నుంచి 22% తగ్గించినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం కార్మికులకు మాత్రం 30% రికవరీ చేస్తూ ఉంది సింగరేణి కార్మికులకి. అందుకనే ఒక పక్కన ఇన్కమ్ ట్యాక్స్ రికవర్ చేస్తుంది, ఇంకో పక్కన జిఎస్టీ పేరుతోని 18 నుంచి 26% వరకు, అంటే దాదాపు 20%. ఈ 30% ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ జిఎస్టీ 20%, మొత్తం 50% దాకా కార్మికుల జీతం మొత్తం కేంద్ర ప్రభుత్వం చూసుకుంటా ఉన్నది. కాబట్టి ఏ మాత్రం ఒక్క పైస కూడా రాయితీ అయినటువంటి బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ముందుగా సిఐటిగా కోరుతా ఉన్నాం. ఇకపోతే బొగ్గు బ్లాకులను అప్పనంగా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఎందుకు ఇస్తూ ఉన్నారు? సింగరేణి సంస్థ లాభాలు వస్తున్నాయి, అవార్డులు వస్తున్నాయి, అనేక రాయితీలు సింగరేణి సంస్థ మొత్తం కడతా ఉంది కేంద్రానికి, రాష్ట్రానికి. కోట్ల రూపాయలు 49,500 కోట్ల రూపాయలు సింగరేణి సంస్థ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదాయం ఇచ్చాము. మరి ఇంత మంచి సంస్థని, లాభాలు ఇచ్చే సంస్థని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రైవేట్ వాళ్ళు వస్తే ఏం చేస్తారు? మొత్తం లూటీ చేస్తారు కదా. ఇప్పుడు బ్లాక్లు ఎవరికి ఇస్తున్నారు? అరబిందో ఫార్మా కంపెనీ యజమాని అయినటువంటి సవిత్ చంద్రారెడ్డికి ఇస్తూ ఉన్నారు. సవిత్ చంద్రారెడ్డి ఎలాంటి వాడో తెలియదా బీజేపీ ప్రభుత్వానికి? మొత్తం దొంగ కదా, లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నాడు కదా. ఆయన జైల్లో నుంచి బయటికి తీసుకురావడానికి ఇట్లాంటి బ్లాకులన్నీ అప్పచెప్పడానికి బీజేపీ ప్రభుత్వానికి 52 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్లు తీసుకొని కదా ఈరోజు ఒక్క టెండర్ వేసినటువంటి వాడికి ఇవ్వకూడదనే నిబంధనలు కూడా తుంగలో తెచ్చి సవిత్ చంద్రారెడ్డికి కోయగూడెం OC3 బ్లాక్ ఎలా ఇచ్చారు? అందుకని అడుగుతా ఉన్నాం. ఇట్లాంటి మొత్తం మంచి బ్లాకులు మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే, ఈ దొంగలకు ఇచ్చుకుంటూ పోతే ఈ బీజేపీ ప్రభుత్వం ఈ సింగరేణి మనుగడ ఏం కావాలి? అందుకనే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని మనం తప్పకుండా ఓడించాలని చెప్పేసి కోరుతాం. ఇకపోతే కార్మిక చట్టాలు మొత్తం ఎప్పుడో సాధించుకున్నటువంటి స్వతంత్రం రాక ముందు నుంచి వచ్చిన చట్టాలు మొత్తాన్ని కూడా తుంగలో తొక్కి 44 చట్టాలను మొత్తం రద్దు చేసి వాటి స్థానంలో 4 కోళ్ల కింద తీసుకొచ్చి కార్మికులు పని చేసుకునే ఆ కూలి మొత్తం దాదాపు మా మేడే ఎంత పెద్ద పోరాటం చేస్తే వచ్చినటువంటి మేడే, ఆ మేడేనట ఇప్పుడు తీసేసి విశ్వకర్మ జయంతిగా మన మోడీ గారు ప్రకటిస్తాడట. అంటే మేడే మనది కాదు, అది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో దేశంలో పుట్టింది, మనకు సంబంధం లేదు అని మేడేని తీసేస్తాడట. మేడేని విశ్వకర్మ జయంతి జరుపుకోవాలని చెప్తున్నాడు. అంటే కనీసం 8 గంటల పని విధానాన్ని కూడా మేడే స్ఫూర్తితో సాధించుకున్న దాన్ని 12 గంటల పని విధానాన్ని పెంచేసి ఈ కార్మికుల మీద మొత్తం పెట్టుబడిదారుల కోసం ఇష్టం వచ్చినగా బుడిగం చేసే పద్ధతిలో చట్టాలు మొత్తం రద్దు చేసి మేడేని కూడా రద్దు చేసే పరిస్థితికి ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి ఈ యొక్క బీజేపీ నిజ స్వరూపాన్ని. అందుకని వీళ్ళని ఓడించాలి. అంతేకాకుండా మొత్తం
మొత్తం ఇంత మంచి సంస్థ మనం తక్కువ ధరకి బొగ్గుని తీస్తున్నాం, 4,000కే టన్నుకు అమ్ముతున్నాం. అదానీ సంస్థకి తీసినటువంటి ఆస్ట్రేలియా బొగ్గుని 20,000కు కొనాలని చెప్తా ఉన్నాడు ఈ యొక్క మోడీ గారు. అదానీ కోసం ఊడిగ చేయదలుచుకున్నావా? 50,000 కోట్ల రూపాయలు ఉన్న అదానీ ఆస్తులు 10 సంవత్సరాల కాలంలో ఈరోజు 12 లక్షల కోట్ల రూపాయలకు పెంచిన ప్రపంచంలో నెంబర్ 2 స్థానానికి తీసుకెళ్ళినవే. వాళ్ళ కోసం ఊడిగం చేస్తున్నావా? బొగ్గు పరిశ్రమ మంచిగా నడుస్తూ ఉంది, లాభాల్లో నడుస్తూ ఉంది. కార్మికులందరినీ బజారు పాలు చేయదలుచుకున్నావా? మొత్తం తీసుకొచ్చి 20,000కి టన్ను తీసుకొచ్చి బొగ్గు కొనటం అంటుంది, నిబంధనలు పెట్టి కొనకపోతే పెనాల్టీ వేస్తున్నానని చెప్పేసి అంటున్నావే. ఎవరి కోసం పనిచేస్తున్నావు? అంటే ఈ సంస్థ మొత్తం నాశనం చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నావు. అందుకనే మిమ్మల్ని ఓడించాలని చెప్పేసి చేయటం కోరుతా ఉన్నాం. అందుకనే రాబోయే కాలంలో ఈ బీజేపీ ప్రభుత్వం ఓడించడం ద్వారానే మన పరిశ్రమకి మనుగడ ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం మూడోసారి గెలిస్తే మాత్రం మన పరిశ్రమ ఉండదు, మన కార్మికులు ఉండరు. అందుకనే కార్మిక వర్గం మొత్తం సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం మొత్తం కూడా ఆలోచించాలి. తప్పకుండా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలి. దీనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఇండియా కూటమి ఏర్పడింది. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతోని సిపిఎం, సిపిఐ అన్ని పార్టీలతో కలిపి కాంగ్రెస్ కూటమిలో అధికారంలో రాబోయే కాలంలో కాంగ్రెస్ కూటమిని తీసుకురావాలి. కాంగ్రెస్ని గెలిపించాలి. కోల్బెల్ట్లో ఉన్న సింగరేణి కార్మికులు మొత్తం కూడా రాబోయే కాలం మన పరిశ్రమ రక్షించుకోవాలంటే తప్పకుండా కాంగ్రెస్ ఇండియా కూటమిలోని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి ఈ యొక్క రాబోయే కాలంలో మన పరిశ్రమ రక్షణ కోసం, కార్మికుల హక్కుల కోసం మరి అందరూ పాటుపడాలని చెప్పేసి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.